దీన్ని షీ షోర్ టెంపుల్ అంటారు. చాలా అద్భుతమైన టెంపుల్ నిర్మాణం ఇది. ఇది పల్లవుల కాలంలో నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి టెంపుల్. ఏమన్నావా? అబ్బో ఓయ్ ఓయ్ నా కళ్ళు కూడా తెరిచింది ఇది. టోటల్లీ హార్స్ రైడింగ్స్. మనం మహాబలిపురంలో ఇంతకుముందే 2 వీడియోలు చూసాం కదా. ఇది లాస్ట్ వీడియో. మహాబలిపురంలో చూడదగ్గ ప్రదేశాలు చాలా ఉన్నాయి. మరి దాదాపుగా అన్నీ కవర్ చేశాను నేను. అందుకే ఇది 3 వీడియోలుగా ఎడిటింగ్ చేయాల్సి వచ్చింది. ముఖ్యంగా ఈ వీడియోలో మెరైన్ మ్యూజియంలో కొత్తగా ఒకటి డైనోసార్స్ పార్క్ పెట్టారు. చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత మనకు ఇంకొకటి మిస్ అయిన ఇందులో షోర్ టెంపుల్, అంటే సముద్రం దగ్గర ఒక టెంపుల్ ఉంటుంది, ఆ విశేషాలు. మరియు మనకు చెన్నై ప్రాంతంలో మనకు మెరీనా బీచ్, గోల్డెన్ బీచ్ ఇవన్నీ ఉన్నాయి. కానీ అన్నిటికంటే అద్భుతంగా ఈ మహాబలిపురం బీచ్ ఉంటుంది. అక్కడ సముద్రంలో మనం స్నానం చేయడానికి కానీ, సముద్రంలో బీచ్ వెంబడి తిరగడానికి కానీ చాలా మంచిగా ఉంటుంది. కన్వీనియంట్ బీచ్ ఇది. మరి ఈ బీచ్ ఇవన్నీ కూడా ఈ వీడియోలో చూస్తాం. కాబట్టి ఈ వీడియోలన్నీ మీకు నచ్చుతాయి అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను మళ్ళీ అందరికీ షేర్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి నేను ఎక్కడ ఏ ప్లేసెస్ విజిట్ చేసినా అందరితో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. ఈజ్ సీ ఫోర్ట్ టెంపుల్. అయితే ఇది కూడా ఇసుకలో మునిగిపోయిందని చెప్తారు. బ్రిటిష్ వాళ్ళు దీన్ని వెలికి తీసిందని చెప్తారు. ఇది మరి 2వ నరసింహవర్మ అనే పల్లవరాజు నిర్మించాడని చెప్తారు. యాక్చువల్గా రోమన్స్, గ్రీక్స్, బయటి దేశస్తులు చెప్పేది ఏంటంటే వీటిని వాళ్ళంతా కూడా రోమన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు వీటిని 7 పగోడాస్ అని పిలిచేవాళ్ళు. అంటే ఇలాంటి టెంపుల్స్ 7 ఉండేవని, మిగతావన్నీ కూడా సముద్రంలో మునిగిపోయినాయని, ఇది ఒక టెంపుల్ మాత్రం బయటికి మిగిలిపోయిందని చెప్తారు. ఇది పూర్తిగా గ్రానైట్ రాతితో సముద్ర తీరాన్ని నిర్మించబడింది. ఇది దక్షిణాదిలోని పురాతన రాతి దేవాలయాల్లో ఒకటి. ఇందులో శివలింగం ప్రధాన దేవుడు, లోరుడు శివుడు అంటారు దీన్ని. ఇది సముద్రానికి దగ్గరగా ఉండడం వలన ప్రతిసారి ఎన్నో సంవత్సరాల నుంచి అలల దెబ్బలకు గురైనప్పటికీ ఇప్పటికీ నిలిచి ఉంది. పురాణ కథనం ప్రకారం మరి ఇది ఇక్కడ 7 దేవాలయాలు ఉన్నాయని చెప్తారు. 6 సముద్రంలో మునిగిపోయినాయని చెప్తారు. నిజంగా కూడా ఇది యునెస్కో గుర్తింపు పొందిన దేవాలయం. అయితే మనకు 7 దేవాలయాలు ఉండడానికి ఒక సంఘటన ఏంటంటే 2004లో సునామీ వచ్చినప్పుడు సముద్రం వెనక్కి వెళ్తే ఇక్కడ ప్రజలు ఆ సముద్రంలోకి వెళ్ళి చూస్తే అక్కడ కొన్ని దేవాలయాల శిల్పాలు, ఆనవాళ్ళు కనిపించినని చెప్తారు. కాబట్టి ఈ మహాబలిపురం మరి పల్లవ రాజుల శిల్పకళా వైభవానికి నిదర్శనం ఇది. మరి సముద్ర తాకిని తట్టుకునే శక్తిగల నిర్మాణం, అద్భుతం ఈ దేవాలయం. భారతదేశ చరిత్రలో వారసత్వంలో గొప్ప మైలురాయి ఇది. కాబట్టి ఇలాంటి దేవాలయాలు పల్లవులు ఎన్నో నిర్మించండి ఇక్కడ మహాబలిపురంలో. నిజంగా మహాబలిపురాన్ని విజిట్ చేయాలంటే మనకి ఒక 2 రోజుల సమయం ఇస్తే కంప్లీట్గా ఇంకా చరిత్రను తెలుసుకుంటూ మనం క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ఇక్కడ ఒక వైష్ణవాలయం కూడా ఉంది చూడండి. అంటే మొత్తం ఈ యొక్క షోర్ టెంపుల్లో మనకిప్పుడు ప్రజెంట్గా 2 శివాలయాలు, ఒక వైష్ణవ ఆలయం కనిపిస్తుంది. రియల్లీ అమేజింగ్. ఇది అద్భుతమైనటువంటి శిల్పకళ సంపదకు నిలయం ఈ మహాబలిపురం. కాబట్టి మనం చెన్నై వెళ్ళినప్పుడు చెన్నైకి దాదాపు ఒక 70-80 కిలోమీటర్ల దూరంలోనే ఈ మహాబలిపురం ఉంటుంది. కాబట్టి మనం దీన్ని విజిట్ చేయొచ్చు. ఈ మహాబలిపురాన్ని మహామల్లపురం అని కూడా అంటారు. చూడండి లోపల డైటిల్ నెట్ల మహాబలిపురంలో అతిపెద్ద తీర్చిదిద్దారు. పెల్స్ మ్యూజియం ఉంది. చూడండి ఇక్కడ రకరకాల ముత్యాలు, సముద్రంలో మరి ఆల్చిప్పల్లో దొరికేటువంటి రకరకాల ముత్యాలను సేకరించి వీళ్ళు ఇక్కడ భద్రపరచడం జరిగింది. అంతేకాకుండా చూడండి ఆల్చిప్పల్లో ముత్యాలు ఎలా తయారవుతాయి అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ వీళ్ళు క్లుప్తంగా వివరించడం జరిగింది. మనకు డైరెక్ట్గా ఆల్చిప్పలను తీసుకొచ్చి ఈ మ్యూజియంలో భద్రపరచడం జరిగింది. ఇక్కడ రకరకాల సైజుల్లో, రకరకాల ఆకారాల్లో మనకు పల్స్ కనిపిస్తూ ఉంటాయి. చూడండి. అంతేకాకుండా దేశ విదేశాల్లో దొరికినటువంటి పల్స్, చిన్నవి, పెద్దవి, రకరకాల ఆకారాల్లో ఉన్నటువంటి పల్స్ కూడా మనకి ఇక్కడ వీళ్ళు ఉంచారు.
ఇది కూడా ముఖ్యంగా స్త్రీలైతే ఇక్కడికి విజిట్ చేయడానికి చాలా ఉత్సాహం చూపుతారు. ఎందుకంటే ముత్యాలంటే మరి స్త్రీలకు చాలా ఇష్టం కాబట్టి. సో చూడండి ఎన్ని రకాలు, అంటే రౌండ్వి, మామూలుగా పొడుగ్గా ఉండే ముత్యాలు, రకరకాల ముత్యాలు, పెద్ద పెద్ద ఆకారాల్లో ఉన్నటువంటి ముత్యాలను కూడా ఇక్కడ చూడొచ్చు. అంతేకాకుండా ఇందులో మ్యాన్మేడ్ ముత్యాలు కూడా ఉన్నాయి, అంటే ఆర్టిఫిషియల్గా తయారు చేసినటువంటి ముత్యాలు ఉన్నాయి. అక్కడ చూడండి ఒక పెద్ద మనకు మ్యాన్మేడ్ ముత్యాలు కూడా చూడండి. ఇది చూడండి ఎంత కిరీటాన్ని ఎంత ముత్యాలతో అలంకరించారు, ఖడ్గాన్ని ముత్యాలతో అలంకరించారు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి పెద్ద ముత్యం మాత్రం ఇది మ్యాన్మేడ్. ఇది అబుదాబి నుంచి మరి ముత్యాలకు ప్రసిద్ధి ఈ అరబ్ దేశాలు కాబట్టి అబుదాబి నుంచి దీన్ని మనుషులు తయారు చేసిండ్రు, అంటే ఆర్టిఫిషియల్గా తయారు చేసిన ముత్యంగా దీన్ని చెప్తారు. ఇది చాలా పెద్దగా ఉంది. మహాబలిపురం వెళ్ళినప్పుడు మనం ముత్యాల మ్యూజియాన్ని కూడా చూడవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఈ మ్యూజియం. సముద్రంలో ముత్యాలని ఎలా సేకరిస్తారో మనకు ఇక్కడ ఒక చిన్న మోడల్ ద్వారా చూపించడం జరిగింది. చూడండి, అంటే సముద్రపు అడుగున వెళ్ళి వాటిని సేకరించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం భయంకరమైన డైనోసార్స్ మ్యూజియం చూడబోతున్నాం. భయంకరమైన పెద్ద శబ్దాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఎవరన్నా భయపడే వాళ్ళు ఉంటే ఈ వీడియోను ఒక 3 minutes స్కిప్ చేసి అక్కడ నుంచి వీడియోని చూడండి. డైనోసార్స్ మ్యూజియం అంట, ఏముంది చూద్దాం. అమ్మో అమ్మో మస్తు డైనోసార్లు ఉన్నాయి. అయ్యో ఓ అమ్మో వేసేటట్టుంది కదా. ఓయ్ ఓయ్ జర జర జాగ్రత్త, కొంచెం జాగ్రత్త. అమ్మో ఓహో ఇవేం డైనోసార్లు రా నాయన, కరుస్తున్నాయి కరుస్తున్నాయి. నువ్వు అరవా? అమ్మో అమ్మో డైనోసార్లలో మునిగిపోయిన పెద్ద డైనోసార్ ఇది. అట్లుంది డైనోసార్ అంటే నోరెల్లా పెట్టింది, లాగుతుందేమో. బోర్లు కూడా ఉన్నాయి చూడండి. ఇదో పిల్ల నువ్వేమన్నావా? నీకు లేదా అసలు? అమ్మో ఎస్ ఎస్ యూ హ్యావ్ ఎగ్జాక్ట్లీ. నువ్వు ఏమన్నావా? అమ్మో ఓయ్ 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 అమ్మో నా కళ్ళు కూడా వెరీ గుడ్. ఓయ్ 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 డైనోసార్ల యుగంలో అడుగు పెట్టి నన్ను ఈ డైనోసార్ ఇదేమో చేసేటట్లుంది నన్ను. డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ, డోంట్ టచ్ మీ. హే 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 హాయ్ 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 హాయ్. ఓ ఓ ఓ ఓ ఓ ఇక్కడ ఒక పెద్ద డైనోసార్. హలో 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 వస్తున్నా, నీ దగ్గరికి వస్తున్నా, పిలుస్తున్నావు నువ్వు. ఇక్కడ కూడా ఒకటి ఉంది స్మాల్. ఆర్ యు అలైవ్? ఆర్ యు అలైవ్? హాయ్. నో నో. ఇక్కడ ఒక డైనోసార్ ఉంది. డైనోసార్లలోకి అడుగు పెట్టాం. హాయ్ హాయ్ ఓయ్. కన్ను కన్ను కన్నుతో కొడుతుంది. సో దిస్ ఈజ్ ఆల్ డైనోసార్స్ యుగం. అది చూడండి ఎట్లా అరుస్తుందో పెద్దది. ఓయ్ 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 ఓయ్. ఈ విధంగా డైనోసార్స్ మ్యూజియంలో పిల్లలు అయితే నిజంగానే భయపడేట్లుగా ఉన్నాయి ఇవి. చూడండి ఎంత పళ్ళు గిళ్ళు అన్నీ క్లియర్గా కనిపిస్తున్నాయి. హాయ్, నువ్వు కూడా ఒకసారి విష్ చెయ్యి. హలో హాయ్.
హలో నో నేను తోక ఊపుతావా నువ్వు? హలో హాయ్ 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 నువ్వేమంటావు అంటావా? ఆర్ట్ గ్యాలరీ అంటే వీటిని మనం బ్రతకనిద్దామని చెప్పేసి ఒక కాన్సెప్ట్ తోటి ఏర్పాటు చేసింది ఇది. బోట్స్, బుల్స్, జిరాఫీస్, చింపాంజీ, పిల్ల చింపాంజీ. సో ఇది బీచ్ రోడ్ మహాబలిపురంలో. ఇక్కడ చూడు మొత్తం కప్పెడుతున్నారు, ఏమైనా మరి. సో వండర్ఫుల్గా ఇప్పుడే మనం బీచ్కి వచ్చినాం. ఇడలా ఇది తర్వాత ఫోటోస్. సో దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ద బీచ్. లోపలికి పోతే వాటర్ వస్తాయి, షూ ఉన్నాయి నాకు, ఇట్స్ టూ డేంజర్. ఇక్కడ సందర్శకులంతా ఒక గ్రూప్ ఫోటో దిగుతున్నట్టు దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఫుల్ క్రౌడెడ్గా ఉంది మహాబలిపురం బీచ్. ఐఎమ్ ఇన్ ద బీచ్. సో సందడిగా ఉన్నటువంటి బీచ్ ఇది. ఇక్కడ ఒక అతన్ని ఇసుకతో కప్పెట్టి ఫొటోస్ దిగుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. బీచ్లో సందర్శకులంతా ఈ విధంగా ఉన్నారు. దిస్ ఈస్ ద సిచ్యువేషన్ ఇన్ ద బీచ్. దిస్ ఈస్ టూ డేంజర్. అలలు పెద్దగా వచ్చినప్పుడు పిల్లలకు కొట్టుకుపోయే ప్రమాదం ఉంటుంది. మరి నీళ్ళు ఎంతవరకు వస్తావు చూస్తా. నీళ్ళు ఎప్పుడు పోయి రాడు తరసేమవుతుంది. ఒక్కసారి ఇంకొక్కసారి టోటల్లీ హార్స్ రైడింగ్స్. సముద్రపు హోరు బీచ్ రోడ్లో నడుస్తున్నాం మనం. ఇందులో రాక్స్, అక్కడ షో టెంపుల్, అది షో టెంపుల్ అండ్ బ్లాక్ రాక్స్. చాలా బాగుంటుంది మహాబలిపురం బీచ్, అద్భుతంగా ఉంటుంది. ఓ పెద్ద అలా పెద్ద అలా వస్తుంది. సో ఫైనల్గా మనం వెళ్ళే టైం అయింది. ఒకసారి కంప్లీట్ బీచ్ చూసుకొని వెళ్ళిపోదాం. గోడ, వెరీ బిగ్ గోడ, హార్స్. సో అగైన్ we got one chance to eat fish. సో ఈ ఫిష్ 200 అట ఒకటి. మళ్ళీ మనం ఫిష్ని ఆర్డర్ చేసినాం. ఇక్కడ చూడండి, ఇక్కడ రకరకాల ఫిష్లు ఫ్రై చేసి ఇస్తారు మనకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.